అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం జనవరి మాసం 17వ తేదీ శుక్రవారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ కంచికామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన తులారాశి వారు వృత్తి వ్యాపారంలో ఆనందంగా ముందుకు సాగుతారు. నూతన మిత్రుల పరిచయం ఆనందాన్ని ఏర్పరుస్తుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగమున పదోన్నతులు పెరిగిన, మిత్రుల నుంచి శుభవార్తలు అందిన, చిన్ననాటి సంఘటనలు గుర్తు చేసుకుంటారు. కుటుంబ వ్యవహారంలో కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. బంధువులతో వివాదాలను పరిష్కరిస్తారు. వ్యాపార ఉద్యోగాలలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. సన్నిహితుల నుంచి శుభవార్తలు అందినం. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగనం. వ్యాపార ఉద్యోగాలలో ఆశించినటువంటి పురోగతి ఏర్పడుతుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. చేపట్టినటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు. స్థిరాస్తి క్రయ విక్రయాలలో లాభాలను అందుకుంటారు. కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందినం. నిరుద్యోగులకు అధికారుల అనుగ్రహం లభిస్తుంది. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. విందు వినోద కార్యక్రమాల్లో ధనాన్ని ఖర్చు చేస్తారు. వ్యాపార విస్తరణకు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. వృత్తి వ్యాపారంలో ఆశించిన విధంగా ముందుకు సాగుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సోదరులతో వివాదాలను పరిష్కరిస్తారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. దూరపు బంధువుల కలయిక ఆనందాన్ని ఏర్పరుస్తుంది. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. రావాల్సినటువంటి ధనం చేతికి లభిస్తుంది. కుటుంబ సమస్యలను పరిష్కరిస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగిన, నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ఆప్తుల నుంచి అరుదైనటువంటి ఆహ్వానాలు అందినం. వృత్తి ఉద్యోగాలలో ఆనందకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. సన్నిహితుల నుంచి వివాదాలను కీలకమైనటువంటి విషయాల సమాచారాన్ని అందుకుంటారు. ఉద్యోగాలలో శ్రమకు తగినటువంటి ప్రతిఫలం ఏర్పడుతుంది. చేపట్టినటువంటి పనులు నిదానంగా పూర్తి చేస్తారు. కొన్ని విషయాలలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవటం మంచిది కాదు. సంతాన శుభ కార్యక్రమాల విషయంపై ప్రస్తావన వస్తుంది. చక్కటి ఆలోచనలతో ముందుకు సాగుతారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. ప్రారంభించినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఒక వ్యవహారంలో తోటివారి సహకారం లభిస్తుంది. మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు. లక్ష్యాలను సాధించే క్రమంలో ముందడుగు వేస్తారు. శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది. ముఖ్యమైనటువంటి విషయాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. సంబంధ బాంధవ్యాలను పటిష్టం చేసుకుంటారు. ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తొలగిన, ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. అనవసరమైనటువంటి విషయాలలో సమయాన్ని వృధా చేయవద్దు. వృధా ప్రయాణాలు చేయకుండా జాగ్రత్త వహిస్తారు. ఆచితూచి మాట్లాడుతారు. శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది. అవసరానికి తగ్గట్టుగా పనిచేస్తారు. ఆనందంగా ముందుకు సాగుతారు. విశేషమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకుంటారు. ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది. తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు. కీలక వ్యవహారాలలో స్పష్టత లోపించుకున్నా చూసుకుంటారు. కొన్ని చర్చలు మీకు లభిస్తాయి. మనోధైర్యంతో చేసే పనులు గొప్ప ఫలితాన్ని ఏర్పరుస్తాయి. భవిష్యత్తు అనుకూలంగా ఉంటుంది. ఇబ్బందులు తొలగిన, అధికారుల వద్ద వినయ విధేయతలతో వ్యవహరిస్తారు. వృత్తి ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది. బంధుమిత్రులతో జాగ్రత్త వహిస్తారు. మంచి చేకూరుతుంది. చక్కటి ఆలోచనలతో అభివృద్ధిని సాధిస్తారు. ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. సమర్థవంతంగా పనిచేస్తారు. స్పష్టమైనటువంటి ఆలోచనలతో అనుకున్న దాన్ని సాధిస్తారు. ప్రారంభించినటువంటి పనులు ఆలస్యం కాకుండా చూసుకుంటారు. అదేవిధంగా కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి. కీలక ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాదాలకు దూరంగా ఉంటారు. బుద్ధిబలంతో ఆపదలను దూరం చేసుకుంటారు. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ప్రారంభించినటువంటి పనిలో ఆత్మీయుల సహకారం లభిస్తుంది. బంధువుల వలన మేలు చేకూరుతుంది. ఆధ్యాత్మిక విషయాలలో చురుగ్గా పాల్గొంటారు. శుభకాలం అనే చెప్పవచ్చు. అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు. ఏ పని మొదలుపెట్టినా సులువుగా పూర్తి
చేస్తారు, శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు, అవసరానికి ధనం లభిస్తుంది, ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది, ఆరోగ్యం సహకరిస్తుంది, విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరిగిన, పట్టుదలతో విజయాన్ని సాధిస్తారు, అధికారులతో అనుబంధాలు ఏర్పడిన, కార్యసిద్ధి విశేషంగా ఏర్పడుతుంది, తోటివారి సహకారంతో అనుకున్న ఫలితాలు సిద్ధిస్తాయి, ఆనందం తగ్గకుండా చూసుకుంటారు, మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి, ఆర్థిక అంశాలలో శుభ ఫలితాలను సాధిస్తారు, అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో కుటుంబ సభ్యులను కలుపుకుని వెళ్ళటం చాలా మంచిది. ఇతరుల మాటలను పట్టించుకోవద్దు, గెట్టిన వారు మిమ్మల్ని తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తారు, జాగ్రత్త వహించాలి. అనారోగ్య సమస్యలు తొలగిన, మంచి పనులు చేపడతారు, గొప్పవారితో అనుబంధాలు ఏర్పడడం, కీలక విషయాలలో పురోగతిని సాధిస్తారు, ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు, ప్రయాణాలలో జాగ్రత్త అవసరం, మనస్సును లక్ష్యంపై కేంద్రీకృతం చేస్తారు, స్థిర సంకల్పంతో వ్యవహరిస్తారు, విజయాన్ని అందుకుంటారు, ఆర్థికంగా లాభపడతారు, ధర్మసిద్ధి కలదు, వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది, మొహమాటాన్ని తెరిచేయనీయవద్దు, గతంలో నిర్లక్ష్యం చేసినటువంటి అనారోగ్య సమస్యలు తెలుగున, కష్టపడి పనిచేస్తే పనులు పూర్తి చేస్తారు, కీలక విషయాలలో సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి, కీలక విషయాలలో అనుకూలత ఏర్పడుతుంది, శత్రువులతో జాగ్రత్త వహిస్తారు, సమయాన్ని వృధా చేయవద్దు, అనుకున్న దాన్ని సాధిస్తారు. తులారాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం.